హలో అండి. ఎట్లున్నారు? ఒక సిస్టర్ అయితే నాకు రెగ్యులర్‌గా ప్రతి వీడియోస్‌కి ఒకటే కామెంట్ చేస్తుంది. సిస్టర్ మీరు మీ స్టైల్‌లో చికెన్ ఫ్రై ఎలా చేస్తారో వీడియో పెట్టండి అనేసి. నన్నైతే కామెంట్ చేయడమే ఆలస్యం అన్నమాట. ఇంతగా అడుగుతుంటే నేను వీడియో చేయకుండా ఎలా చేస్తాను చెప్పండి. చాలా రోజులైంది యాక్చువల్లీ వీడియో తీసి. కాకపోతే ఎడిటింగ్ చేసేంత టైం లేకుండే అన్నమాట. ఇంకా మెయిన్‌గా అయితే ఆ సిస్టర్ కోసమే ఈరోజు చికెన్ ఫ్రై వీడియో అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అండ్ నేను చాలా డేస్ నుంచి చెప్తున్నాను కదా! నేను స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి తీసుకోవాలి అనుకుంటున్నాను అనేసి. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే అర్థమైతుండొచ్చు. ఈ కడాయి అయితే చాలా వరకు సెర్చ్ చేసి నేనైతే డైరెక్ట్‌గా షాప్‌లోనే తీసుకున్నానన్నమాట. ఏ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయితే తీసుకోలేదు. నాకైతే మంచి క్వాలిటీ అనిపిస్తుంది. చాలా డేస్ అవుతుంది నేను యూజ్ చేయబట్టి కూడా. కాకపోతే ఈ చికెన్ ఫ్రైకప్పుడు ఫస్ట్ టైమ్ వాడాను. అండ్ కొంచెం వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నానన్నమాట. పైనయితే మామూలుగా స్టిక్కర్ తీసేసాను. అసలు కడాయి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అన్నమాట. వెయిట్ కూడా చాలా బావుంది. ఈ పక్కన హ్యాండిల్స్ స్టీల్‌వి ఉన్నాయి. కాకపోతే అంత వేడిగా ఏం అవ్వట్లేదు. చాలామందికి స్టీల్ కదా! తొందరగా హీట్ ఎక్కుతుంది. ఇంకా అక్కడ సైడ్స్‌కి డేంజర్ ఏమో అనుకుంటారు. కాకపోతే అంత హీట్ అవ్వట్లేదు. బానే ఉందన్నమాట. క్వాలిటీ అయితే నిజంగా 100కి 100 సూపర్ అంటే సూపర్ ఉంది. కొత్త కడాయిలో ఆ రోజే తెచ్చాము. ఆ రోజే నేను చికెన్ ఫ్రై చేశానన్నమాట. సర్లే కొత్త కడాయిలో చేద్దామని చేసేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి చికెన్ ఫ్రై ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాము. మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులోకైతే మనం తెచ్చిన చికెన్‌ని శుభ్రంగా కడుక్కొని ఆయిల్ లేకుండా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్‌లో నుంచి వాటర్ మొత్తం బయటికొచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్‌ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయితే అట్లా వదిలేసేయండి. చికెన్‌లో నుంచి వాటర్ బయటికొచ్చేస్తాయి. ఇక్కడ నేను కాస్ట్ కూడా చెప్పేసాను కడాయిది. నాకు 11, 20 రూపీస్ అయితే పడిందన్నమాట. 20 రూపీస్ కూడా డిస్కౌంట్ అవ్వట్లేదు. అదే వెబ్‌సైట్‌లో అయితే బానే ఉంటుండే అనిపించింది. కాకపోతే వెబ్‌సైట్ నుంచి తీసుకుంటే మళ్ళీ మంచిగా రాకున్నా, క్వాలిటీ బాలేకున్నా సరే మళ్ళీ రిటర్న్ చేయాలి. అదొక పెద్ద ప్రాసెస్ ఉంటదిలే. డైరెక్ట్‌గా తీసుకుందాం అనేసి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి మరి తీసుకున్నాను. వెబ్‌సైట్‌లో తీసుకోవాలంటే ఎప్పుడో తీసుకునేదాన్ని. ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా! ద ఇండస్ వ్యాలీ. అక్కడనే తీసుకుందాం అనుకున్నాను కానీ, నాకు ఎందుకో డైరెక్ట్‌గా తీసుకోవాలనిపించి డైరెక్ట్‌గానే తీసుకున్నాను. ఇప్పుడు 10-15 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి మళ్ళీ మనం చికెన్ చూస్తే చికెన్‌లో నుంచి వాటర్ అయితే బయటికొస్తుందన్నమాట. అండ్ ఈ మూత కూడా చాలా అంటే చాలా బావుంది. బరువు అయితే మస్తుందన్నమాట. చాలా బరువుంటుంది కదా! స్టీల్ కాబట్టి ఎక్కువ మాడకుండా మంచిగుంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే చికెన్ అయితే మగ్గిపోయింది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సన్నగా తరిగి పెట్టుకుంటాను. ఆ సన్నగా తరుక్కున్న ఆనియన్స్‌నైతే ఇప్పుడు కడాయిలోకేసుకొని చికెన్‌లోకైతే బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా నేను ఆయిల్ ఏమి వేయలేదు. ఉల్లిపాయ ముక్కలు కూడా చికెన్‌లోకి బాగా కలుపుకొని మంచిగా కలుపుకుంటే చూడండి వాటర్ అనేది ఎట్లొస్తుంది. నేను కొంచెం ఇప్పుడు 2 చుక్కల దాకా ఆయిల్ అయితే వేశానన్నమాట. అడుగంటకుండా ఉండాలి అనేసి. ఆనియన్స్ కూడా వేసిన తర్వాత అయితే మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఇక్కడైతే ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందన్నమాట. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మూత తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌ది ఉంటే ఫ్రెష్‌ది మీ ఇంట్లో ఏదుంటే అది. నేనైతే ఏ కర్రీకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. నాకు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంటే ఇష్టమన్నమాట. అండ్ అల్లం వెల్లుల్లి వేసి కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ కొత్త కడాయి కదా! అందుకే కొంచెం వుడ్డు స్టిక్‌తోనైతే కలుపుతున్నాను. వుడ్ స్పూన్‌తోని. కాకపోతే అంత కలిసినట్టు అనిపియట్లేదు నాకు. స్టీల్ గిన్నెకి స్టీల్ స్పూన్ అయితే గీతలు పడిపోతాయేమో అనేసి ఆలోచిస్తున్నా. చూడాలి. ఇదైతే ఎక్కువ కలిపినట్టు అనిపించట్లేదు. అండ్ తర్వాత అయితే చిన్న టొమాటో అన్నమాట. మరీ ఎక్కువ కాకుండా చిన్న టొమాటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీనెస్ కోసము. దాని తర్వాత వచ్చేసి మనకు ఫ్రైకి కావాల్సినంత ఉప్పు, కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, మనకు కారాన్ని తగ్గట్టు కారం అన్నమాట. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అయితే కడాయి అయితే ఏం అంటుకోవట్లేదు. కొంచెం స్టీల్ కాబట్టి కొంచెం అంటుకుంటదేమో అనేసి టెన్షన్‌గానే ఉండింది. కాకపోతే చాలా బావుంది. ఏం అంటుకోవట్లేదన్నమాట. క్వాలిటీ అయితే సూపర్ సూపర్ ఉంది. అండ్ మెయిన్‌గా అయితే చికెన్ ఫ్రై అడిగిన సిస్టర్‌కి మీకే ఈ వీడియో అన్నమాట అసలు. మీరైతే ఖచ్చితంగా చూసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ చికెన్ ఫ్రై అయితే ఇంతే అన్నమాట. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఫైనల్ అంటే ఫైనల్ టచ్‌లో అయితే ఉప్పు, కారాలైతే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు గ్రేవీ కావాలి అనుకుంటే ఒక చాయ్ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవచ్చు. నేనిక్కడ గ్రేవీ వద్దు అనుకున్నాను. అందుకే ఇప్పుడు నా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ మీరు
అది కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే అయిపోతదన్నమాట. ఇట్లా ఉప్పు, కారం కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసి వదిలేస్తే ఇంకా చికెన్ అయితే ఫ్రై అయిపోతది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ మరి ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ బాయ్.